హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారి ఈపుపై వాతలు పెట్టబోతూ ఉండగా కనక మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి విహారికి వాతలు పెడుతున్న ఇనుప సువ్వలను గట్టిగా పట్టుకుంటుంది. దాంతో లక్ష్మి చేతులు కాలుతూ ఉంటాయి. ఇక లక్ష్మి ఆ ఇనుప చువ్వలను గట్టిగా లాక్కొని విసిరేస్తుంది. ఇక విహారి లక్ష్మి చేతులు చూసి లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఆదికేశవ్ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, కనకం ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? శిక్ష అనుభవించాల్సింది అతను, నువ్వెందుకు అనుభవిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఆయన నా భర్తలో సగం భార్య అంటారు, అందుకే ఆయన శిక్షను నేను కూడా అనుభవిస్తున్నాను నాన్న అని లక్ష్మి అంటూ ఉంటుంది. నిన్ను తన ఇంట్లో పని మనిషిని చేశాడు, వాడు నీ భర్త ఏంటి కనకం అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. మీకు నిజాలేంటో తెలీదు, మీరు ఎప్పటికీ విహారీ గారిని నన్ను అర్థం చేసుకోలేవరు నాన్న అని లక్ష్మి అంటూ ఉంటుంది. కనకం నీ చేతులు కాలే, రా కనకం హాస్పిటల్కు వెళ్దాం అని విహారీ అంటూ ఉంటాడు. నా కూతుర్ని నేను హాస్పిటల్లో చూపించగలను, మర్యాదగా అడ్డు తప్పుకో అని చెప్పి ఆదికేశవ కనక మహాలక్ష్మిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. కనకం కనకం అని విహారీ పిలుస్తూ ఉంటాడు. ఇక ఆదికేశవ కనక మహాలక్ష్మిని ఇంటికి తీసుకొని వెళ్ళి, నీ వల్ల నా పరువు పోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. మరి మీరు చేస్తుంది ఏంటి నాన్న? విహారీ గారి పరువు తీయట్లేదా అని లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీ గారు అని పిచ్చిదానిలా వాగుతున్నావే కానీ వాడు చేసిన మోసం ద్రోహం నీకు గుర్తులేదా కనకం అని ఆదికేశవ అంటూ ఉంటాడు. నానా, మీరు నన్ను ఈ చేతులతోనే కదా పెంచి పెద్దదాన్ని చేసింది. నేను విహారీ గారి కోసం అంత తాపత్రయపడుతుంటే మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు నానా? మీ కూతురు సంతోషంగా ఉండటం మీరు చూడలేవరా నానా అని లక్ష్మి అంటూ ఉంటుంది. నిజంగా నా కూతురు నా అల్లుడితో సంతోషంగా ఉందంటే గౌరవంగా కాపురానికి పంపించేదాన్ని, కానీ నా కూతురు నా అల్లుడు ఇంట్లో పని మనిషిగా ఉంటుందని తెలిసి ఏ తండ్రి అయినా ఎలా కాపురానికి పంపిస్తాడు కనకం అని ఆదికేశవ అంటూ ఉంటాడు. కనకం, నీకు ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను, వాణ్ణి మర్చిపో. కొన్ని రోజులు గడిచిన తర్వాత నీకు మరో పెళ్లి చేస్తాను, సంతోషంగా ఉంటావమ్మా. ఈ దుర్మార్గుడు నీకొద్దమ్మా, నీ జీవితంలో ఈ దుర్మార్గుడు వద్దమ్మా అని ఆదికేశవ అంటూ ఉంటాడు. నాన్న, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. విహారీ గారు నా భర్త, ఆయన బ్రతికుండగా నాకు మరో పెళ్లి ఎలా చేస్తారు? చావనైనా చస్తాను కానీ మరో పెళ్లి చేసుకోను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఎందుకే ఈ తల్లిదండ్రులను బాధ పెడుతున్నావు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. నేను మిమ్మల్ని బాధ పెట్టట్లేదమ్మా, మీకు నిజం తెలియజేయాలని చూస్తున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. అన్ని నిజాలు సిటీలో తెలుసుకున్నాను. అమెరికా పోయామని అబద్ధం చెప్పారు. సంవత్సరంన్నర అవుతుందంట అల్లుడు అమెరికా వెళ్ళక. ఇంత మోసం చేశాడు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. మీకు ఎంత చెప్పినా విహారీ గారిని అర్థం చేసుకోరని అర్థమైంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడు విహారీ ఇదంతా కూడా బయట నుంచి వింటూ కనకం మామయ్యతో సీరియస్గా మాట్లాడుతుంది. మామయ్యకు అలా మాట్లాడితే నచ్చదు, కనకాన్ని ఆపాలి అని విహారీ మనసులో అనుకొని, కనకం వద్దు కనకం అని చెప్పి విహారీ లోపలికి వెళ్ళి అంటూ ఉంటాడు. చూసారా నాన్న, ఆయన మంచితనం ఏంటో ఇప్పటికైనా అర్థమైందా? ఆయన చాలా గొప్పవాళ్ళు నాన్న, మీరు ఎక్కడ బాధపడతారోనని చెప్పి మీతో నన్ను గొడవ కూడా పడనివ్వట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. రే దుర్మార్గుడా, నా కూతురికి ఏం మందు పెట్టావురా? నానా నానా అంటూ నా చుట్టే తిరిగేది, నాన్న లేకుండా బ్రతకలేనన్నట్టు మాట్లాడేది. అలాంటి నా కనకాన్ని నీ వల్ల ఎలా వేసుకున్నావురా? నువ్వు పని మనిషిని చేసినా కూడా నా కనకం నువ్వే కావాలని అంటుంది. ఏం చేశావో చెప్పరా అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇంకా విహారీ, మావయ్య గారు నేను చెప్పేది వినండి అని చెప్పి అంటూ ఉంటే, నీ నోటితో నన్ను మావయ్య అని పిలవద్దు అని చెప్పి ఆదికేశవ విహారీ షర్ట్ పట్టుకుంటాడు. నానా, విహారీ గారి షర్ట్ వదలండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఏమ్మా, వీడి షర్ట్ కూడా నేను పట్టుకోకూడదా అని ఆదికేశవ అంటూ ఉంటాడు. నానా, మనమెవ్వరం కూడా కనీసం విహారీ గారి కాలి గోటికి సరిపోం నానా అని లక్ష్మి అంటూ ఉంటుంది. అంత గొప్పవాడా? అలాంటప్పుడు నిన్ను పని మనిషిని చేసి చూస్తూ ఎలా ఊరుకున్నాడమ్మా అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. కనకాన్ని పని మనిషిని ఎందుకు చేయాల్సి వచ్చిందో నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను మావయ్య అని చెప్పి విహారీ అంటాడు. విహారీ గారు ఇప్పుడు సహస్రమ్మతో పెళ్ళైన విషయం చెప్పేస్తారు, నాన్నకు ఇంకా ఆ విషయం తెలీదు, ఆ విషయం తెలిస్తే ఉగ్ర నరసింహుడు అవుతాడు అని చెప్పి కనక మహాలక్ష్మి మనసులో అనుకొని, విహారీ గారు మనం ఏం చెప్పినా కూడా ఇప్పుడు నాన్న వినరు, ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది, ఆ రోజు పశ్చాత్తాపంతో ఖచ్చితంగా బాధపడతారు విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటుంది.
ఎవరికి ఏ రోజు కూడా అన్యాయం చేయలేదురా. ఎప్పుడు కూడా ఎదుటివారు బాగుండాలని ఆలోచించే నాకు ఆ దేవుడు ఎందుకు ఇలాంటి శిక్ష వేశాడో అర్థం కావట్లేదు అని చెప్పి ఆదికేశవ ఏడ్చుకుంటూ పక్కకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వస్తాడు. ఆదికేశవ్ గారు అని చెప్పి అంటూ ఉంటే, రండి డాక్టర్ గారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఏమైంది ఆదికేశవ్ గారు, రమ్మన్నారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అమ్మాయి చేతులు కాలాయి, కాస్త ఏదైనా ఆయింట్మెంట్ ఉంటే ఇవ్వండి డాక్టర్ గారు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అమ్మాయి పంచాయతీ జరుగుతున్నట్టుంది కదా ఆదికేశవ్ గారు అని చెప్పి డాక్టర్ అడుగుతూ ఉంటాడు. అవును, పంచాయతీ జరుగుతుంది అని చెప్పి ఆదికేశవ చెప్తూ ఉంటాడు. ఏదమ్మా చేతులు చూపించు అని డాక్టర్ అడుగుతూ ఉంటాడు. ఇక కనక మహాలక్ష్మి కాలిన తన చేతులను డాక్టర్కి చూపిస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ కనకం చేతులు పట్టుకొని ఆయింట్మెంట్ రాస్తూ ఉంటారు. డాక్టర్ ఏదో ఆలోచిస్తున్నట్టు కాసేపు అలానే చూస్తూ ఉంటారు. ఏమైంది డాక్టర్ గారు అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఏదమ్మా ఆ చెయ్యి ఇవ్వు అని చెప్పి డాక్టర్ కనక మహాలక్ష్మి చేతిని తీసుకొని పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. డాక్టర్ గారు కనకం బాగానే ఉందా అని విహారి అడుగుతూ ఉంటాడు. మీరు ముందు బయటికి వెళ్ళండి అని చెప్పి ఆదికేశవ విహారిని అంటూ ఉంటాడు. మామయ్య గారు ఒక్క నిమిషం, కనకానికి ఎలా ఉందో డాక్టర్ని అడిగి తెలుసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. బాగానే ఉందండి, మీరు వెళ్ళండి బయటికి అని చెప్పి డాక్టర్ కూడా అంటూ ఉంటాడు. ఇక డాక్టర్ కనక మహాలక్ష్మి చేతికి ఆయింట్మెంట్ రాసి కనకం చేతులకి కట్టులు కట్టి అక్కడి నుంచి బయటికి వెళ్తాడు. ఆదికేశవ డాక్టర్ వెనకే వెళ్ళి, డాక్టర్ గారు అమ్మాయి చెయ్యి పట్టుకొని పల్స్ చెక్ చేశారు, అమ్మాయి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందా అని చెప్పి ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఆదికేశవ్ గారు మీకు ఈ విషయం తెలుసా, మీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని డాక్టర్ అంటూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు అని ఆదికేశవ అంటూ ఉంటాడు. అంటే మీకు ఈ విషయం తెలియదన్నమాట, మీ అమ్మాయి ప్రస్తుతం గర్భవతి 3వ నెల అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. ఇక ఆదికేశవ షాక్లో ఉంటాడు. మీరు మీ అల్లుడిని పంచాయతీలో నిలబెట్టారు, ఇప్పుడు అమ్మాయి గర్భవతి అని తెలిసింది, ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆదికేశవ్ గారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. సరే డాక్టర్ గారు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. ఇక ఆదికేశవ కోపంగా ఇంట్లోకి వెళ్ళి కనకం కనకం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఏంటి నానా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు గర్భవతివా అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. ఇదేంటి నాన్న ఇలాంటి ప్రశ్న వేశారు అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. నిన్నే లక్ష్మి అడుగుతుంది, నువ్వు గర్భవతివా అని ఆదికేశవ అడుగుతూ ఉంటాడు. అలాంటిదేం లేదు నాన్న అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంకా ఎన్ని అబద్ధాలు నా దగ్గర చెప్పాలని చూస్తున్నావు కనకం అని ఆదికేశవ అంటూ ఉంటాడు. నేను మీకు అబద్ధం చెప్పడం ఏంటి నాన్న అని లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వు గర్భవతివని నీకు 3వ నెలని డాక్టర్ చెప్పారు అని చెప్పి ఆదికేశవ అంటాడు. ఇక లక్ష్మి ఒక్కసారి షాక్లో ఉంటుంది. ఇక గౌరీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటయ్యా నువ్వు చెప్పేది, మన కనకం గర్భవతినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవును గౌరీ, కనకం గర్భవతి అంట, ఇప్పుడే డాక్టర్ చెప్పారు అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. ఏంటయ్యా దేవుడు మనకు ఇలాంటి శిక్షలు వేస్తున్నాడు, అల్లుడు పంచాయతీలో నిలబెట్టాము, అల్లుడు మన అమ్మాయిని పని మనిషిని చేశాడని ఒకవైపు బాధపడుతుంటే ఇలాంటి సమయంలో అమ్మాయి గర్భవతి అని తెలిసింది, ఈ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలయ్యా, మళ్ళీ మనం అల్లుడి ఇంటికి అమ్మాయిని పని మనిషిగా పంపిద్దామా అని చెప్పి గౌరీ ఏడుస్తూ ఉంటుంది. గౌరీ బాధపడకు, మన అమ్మాయి పని మనిషిగా చేయాల్సిన అవసరం లేదు, మనం బ్రతికుండగా మన అమ్మాయిని అతనితో పంపించడానికి వీల్లేదు అని చెప్పి ఆదికేశవ్ అంటాడు. మరి ఏం చేద్దామయ్యా ఇప్పుడు అని చెప్పి గౌరీ అడుగుతూ ఉంటుంది. చేసేదేం లేదు, అబార్షన్ చేపిద్దాం అని చెప్పి ఆదికేశవ అంటూ ఉంటాడు. అబార్షన్ చేపిస్తావా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. మనము అతన్ని వద్దనుకుంటున్నాము, అతడు మన అల్లుడే కాదనుకుంటున్నాము, తిరిగి మన అమ్మాయిని ఆ ఇంటికి కాపురానికి పంపించాలనుకోవట్లేదు, అలాంటప్పుడు మన అమ్మాయి కడుపులో ఆ వంశపు బిడ్డ ఎందుకు గౌరీ అని ఆదికేశవ అంటూ ఉంటాడు. ఇక లక్ష్మి అలానే షాక్లో ఉంటుంది. కనకం ఏం ఆలోచిస్తున్నావే అని గౌరీ అడుగుతూ ఉంటుంది. నేను ప్రెగ్నెంట్ ఎలా అవుతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటి కనకం అంత మాట అన్నావు, నువ్వు అల్లుడు గారు కలిసి కాపురం చేయలేదా అని గౌరీ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను అమ్మ నాన్నలకు ఏమని చెప్పను అని చెప్పి కనక మహాలక్ష్మి ఏడుస్తూ రూమ్లోకి వెళ్తుంది. ఇక మరోవైపు పంచాయతీ పెద్ద తన కూతుర్ని తీసుకొని విహారి దగ్గరకు వస్తాడు. ఇక శ్యామల విహారి కాళ్ళ మీద పడి, అన్నయ్య నన్ను నా బిడ్డని కాపాడావు, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవు నన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. అయ్యో అంత పెద్ద మాటలు వద్దులేమ్మా, ఒక మనిషిగా సాటి మనిషికి సహాయం చేశాను అంతే కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు.
నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం బాబు. మమ్మల్ని క్షమించు. నీది చాలా గొప్ప మనసు. అష్టగ్రహ కూటమి, అమావాస్య ఇంట్లో నుంచి బయటకు వెళ్తే నా కూతురికి కీడు జరుగుతుందని ఆలోచించానే కానీ, ఇంట్లో ఉంటే నా కూతురు ప్రాణాలు పోతాయని ఆలోచించలేకపోయాను. నువ్వు కనుక నా కూతుర్ని హాస్పిటల్‌కు తీసుకెళ్ళకపోతే నా కూతురు కడుపులో ఉన్న బిడ్డ నాకు దక్కరని డాక్టర్ చెప్పారు. నీ వల్లే ఈరోజు నా కూతురు, నా మనవరాలు నా కళ్ళ ముందు సంతోషంగా ఉన్నారు అని చెప్పి పంచాయతీ పెద్ద చెప్తూ ఉంటాడు. మూఢనమ్మకాలు ఉండొచ్చండి, మరి ప్రాణాలు పోయే అంతలా కాదు అని చెప్పి విహరి అంటాడు. అన్నయ్య, మానవత్వంతో ఆలోచించావు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి శ్యామల చెప్తూ ఉంటుంది. అయ్యో పర్వాలేదమ్మా అని విహారి అంటూ ఉంటాడు. ఇదంతా కూడా లక్ష్మి దూరం నుంచి చూస్తూ ఉంటుంది. విహారి గారి మంచితనాన్ని వీళ్ళు అర్థం చేసుకున్నారు. నాన్న ఎప్పుడు అర్థం చేసుకుంటారో ఏంటో అని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ముందు ఇంకొక సమస్య వచ్చి పడింది. అసలు నేను ప్రెగ్నెంట్ ఏంటి? డాక్టర్ పొరపాటు పడ్డారా? లేక నిజంగానే నేను ప్రెగ్నెంటా? అసలు నేను ప్రెగ్నెంట్ని ఎలా అవుతాను అని కనకం ఆలోచిస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్